ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పదవికి గండం వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టబడిన 30 రోజుల పాటు అరెస్టు కాబట్టి జైల్లో ఉంటే గనుక 31వ రోజున పదవిని కోల్పోవలసిందే. అది సీఎంలైనా, రాష్ట్ర మంత్రులైనా, కేంద్ర మంత్రులైనా, ప్రధానమంత్రి అయినా సరే 30 రోజుల పాటు అరెస్ట్ అయితే గనుక కేవలం పదవిలో ఉన్న వాళ్ళు మాత్రమే పదవిని కోల్పోతారు. విపక్ష నాయకులకి ఏం కాదు, వాళ్ళ ఎమ్మెల్యే గిరి ఏం పోదు. ఇలాంటిది ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఆరోపణలు ఏమొచ్చినా సరే రాజకీయంగా ఇప్పుడు భారతదేశంలో ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్షాపూరిత రాజకీయాలు మాత్రమే చేస్తా ఉన్నారు. ఈ వ్యవహార శైలిలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అయితే కేసులు పడే అవకాశమే లేదు. ఇప్పుడు కేంద్రంలో ఉన్న వ్యవస్థ తలుచుకుంటే సిబిఐ గాని, ఈడీ గాని వెంటనే వీళ్ళని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కింద వీళ్లు తలుచుకుంటే ప్రైమ్ మినిస్టర్, కేంద్ర మంత్రి అరెస్ట్ కారండి. ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు గనక ఏదో ఒక విషయానికి వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించాడో వెంటనే ఆయన పదవిని కోల్పోయే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆయన్ని అరెస్ట్ చేసి 50 రోజులు ఏమిటి 100 రోజులైనా జైల్లో పెట్టగలిగిన మహానుభావులు ఇక్కడ ఉన్నారు కాబట్టి